శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలుగుదేశం పార్టీకి మరో కీలక పదవి దక్కే అవకాశాలంటూ జోరుగా చర్చ సాగుతుంది. ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్యంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో మరో గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చినట్లుగా జోరుగా చర్చ సాగుతుంది. వచ్చే ఏడాది మరో 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర కేబినెట్ లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఒకటి రామ్మోహన్ నాయుడుతో పాటుగా 2 పెమ్మసాని చంద్రశేఖర్, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీలుగా గెలిచి కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు ఎవరికి గవర్నర్ గా అవకాశం కల్పిస్తారు అనే చర్చ మాత్రం ఇప్పుడు జోరుగా సాగుతుంది. ప్రధానంగా బీసీ ఎస్సీ వర్గాల నుంచి 2వ గవర్నర్ పదవి దక్కేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా సీనియర్ నేత యనమల రామకృష్ణుడి పేరు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య పేరు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. గవర్నర్ కోట, గవర్నర్ గిరి పైన తీవ్రమైనటువంటి ఆశలలో ఉన్నారు యనమల రామకృష్ణుడు. గతంలోనే ఈయన పేరు తెర మీదకి వచ్చి చాలా వరకు జోరుగా ప్రచారం సాగిన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ గా నియమించడం, గోవా గవర్నర్ గా ఆయన నియమించినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా కేంద్ర కేబినెట్ తో పాటుగా మరి ముఖ్యంగా వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను నియమించేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. సో కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ గిరి రాబోతుంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరికి కల్పిస్తారు, తెలుగుదేశం పార్టీకి గవర్నర్ గా ఎవరిని పంపించనుంది పార్టీ నుండి అనేది మాత్రం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా బీసీ ఎస్సీ వర్గాల నుంచి ఈసారి గవర్నర్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆ కోటాలో యనమలతో పాటుగా వర్ల రామయ్య పేరు మాత్రం ప్రముఖంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, తెలుగుదేశం పార్టీకి వరించబోతున్నటువంటి 2వ గవర్నర్ గిరి ఎవరికి కేటాయించబోతున్నారు? సో పార్టీ పరంగా ఎవరి పేరు పరిశీలనలో ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీకి మరో గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చట్టుగా జోరుగా చర్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసుకుంటే ఒక గవర్నర్ గా కూడా అశోక్ గజపతి రాజు ఇప్పటికే నియమించారని చెప్పవచ్చు. ఆయన గవర్నర్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 2వ గవర్నర్ పదవిని కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మిత్రపక్షాల విషయంలో కూడా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భాగస్వామ్యంలో ఎన్డీఏ లో భాగంగా ఉన్నటువంటి వారికి కూడా అవకాశాలు ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా మరొక 6 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా మిత్రపక్షాలకు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కల్పించాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ మరొక గవర్నర్ పదవిని, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నటువంటి టీడీపీకి ఒక గవర్నర్ పదవిని కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏపీలో మనం చూసుకుంటే సీనియర్ నేతగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు పేరును ప్రచారంలో ఉందని చెప్పవచ్చు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేతగా ఉన్నారు, టీడీపీలో కొనసాగుతున్నారు. కాబట్టి యనమల రామకృష్ణుడి పేరును ఇతన్ని నియమించే అవకాశం ఉందని చెప్పేసి కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుండగా, మరొక పక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి వర్ల రామయ్య పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ఈ వ్యక్తికి కూడా ఎంతో బాగా చక్కగా మాట్లాడుతుంటే నేర్పరి కాబట్టి ఇతనికి కూడా గవర్నర్ పదవి ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోపక్క మనం చూసుకుంటే టీడీపీకి మరో కీలక పదవి దక్కనుంది. కేంద్ర కేబినెట్ విస్తరణ కూడా చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి దీనికి సంబంధించి ఇటీవల మంత్రులతో కూడా సమీక్షలు నిర్వహించిన తర్వాత కూడా టీడీపీకి మరొక మంత్రి పదవి కేటాయించేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికే 2 మంత్రులు మనకు అక్కడ కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొక మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉంది. అదేవిధంగా గవర్నర్ పదవి కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏపీలో చంద్రబాబు నాయుడు ఎవరిని నియమిస్తారు, ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపైన కూడా జోరుగా ఇప్పుడు కొంతవరకు అంటే పార్టీ పరంగా వేరే పార్టీలతో పోల్చుకున్నప్పుడు సామాజిక వర్గాలను బేరీజ్ వేసుకుంటున్నారు. అదే సేమ్ టైం పార్టీ పరంగా విధేయులను సీనియర్ ని కూడా గుర్తింపు చేస్తూ ఉంటది తెలుగుదేశం పార్టీ. మరి అలాంటి సందర్భంలో గవర్నర్ కోటా కోసం ఎవరినైనా కొత్త పేరు పరిశీలనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యనమల రామకృష్ణుడు రాజ్యసభ సీట్ ను కూడా ఆశించినటువంటి చర్చ కూడా సాగింది. సో ఈ మొత్తం అంశాలు బేరీజ్ వేసుకున్న తర్వాత ఎవరి పేరు తెర మీదకి వచ్చేటువంటి ఛాన్స్ ఉండొచ్చు అంటారు? యనమల రామకృష్ణుడి పేరుని ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఆయన చాలా కీలకంగా వ్యవహరించేటువంటి ఆర్థిక శాఖను కూడా ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కూడా చంద్రబాబుకు చేదోడు వాదనగా ఉన్నటువంటి సీనియర్ నేతగా మనం చెప్పుకోవాలి. గతంలో రాజ్యసభ కూడా ఆశించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా అప్పుడు ఇవ్వడం కుదరలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి గవర్నర్ పదవి అతనికి వరించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉందని, ఎందుకంటే గతం నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి నేతలు కాబట్టి సీనియర్లకు ప్రాధాన్యత కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఏదైతే పార్టీ నమ్ముకున్న వారికి ఎప్పుడు ఒమ్ము చేయదు అనక నమ్మకం ఉంది. కాబట్టి నేపథ్యంలో యనమల రామకృష్ణుడి పేరు పాత్రం
పూర్తిగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కూడా పూర్తిగా వల్లారామయ్యని కూడా పరిశీలిస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం ఎవరైతే కె కృష్ణమూర్తి ఉన్నారో ఇతని పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుందని చెప్పవచ్చు. అయితే క్రియాశీలక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నారు వైసీపీ. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి వస్తే రాయలసీమలో ఎవరైనా సీనియర్ నేతలు ఉన్నారా అని చెప్పేసి మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇదైతే కె కృష్ణమూర్తి పేరు కూడా ఇక్కడ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీలో ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వారి పేర్లను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గత కొంత కాలంగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ పార్టీలో కొనసాగుతున్న వారు కావచ్చు, ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులుగా ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారి పేర్లు ఎంపిక చేసేటువంటి ప్రక్రియ కనపడతా ఉంది. పూర్తి స్థాయిలో ఎప్పుడైతే ఈ గవర్నర్ పదవి నియమించేటువంటి ఛాన్స్ ఉండొచ్చు మల్లికార్జున్, ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కేబినెట్ విస్తరణ ఉంటుంది ఈ వీక్ లో, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ లో అనేటువంటి చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత గవర్నర్లను నియమించేటువంటి అవకాశం ఉందా, లేదా ఆరోపే ప్రక్రియ ప్రారంభించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చా? మొత్తంగా 2 ప్యానెల్ గానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటీవల మనం చూసుకుంటే 2-3 రోజుల మంత్రివర్గ విస్తరణ జరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కూడా చాలా మందికి ఇప్పుడున్నటువంటి మంత్రులకు కూడా ఉద్వాసన పలుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మంది మంత్రులకు ఆ మంత్రి పదవులు తొలగించిన తర్వాత కూడా వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే నిర్ణయించారు. కాబట్టి వారి స్థానంలో కొత్త వాళ్ళంటే ఇప్పుడు ఏపీతో పాటుగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే మిత్రపక్షాలుగా ఉంటూ ఎన్డీఏ కూటమికి ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా ఈ మిత్రపక్షాలకు బీజేపీ సపోర్ట్ చేస్తున్న ఇండికేషన్ ఇస్తూనే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి కూడా కేంద్ర మంత్రి పదవులతో పాటుగా ఈ గవర్నర్ పదవులు కూడా ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఇటీవల కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ గవర్నర్ సభ్యుల ఎంపిక, అదేవిధంగా కేంద్ర మంత్రికి ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఈ రెండింటి లిస్టు కూడా చాలా కాన్ఫిడెన్షియల్ గా అధిష్టానం అడిగినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కూడా ఆ పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు నారా లోకేష్ తో పాటుగా ఇక్కడ కూటమి భాగస్వామ్యంలో ఉంది కాబట్టి నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూర్చున్న తర్వాత ఒక కొలిక్ వచ్చిన తర్వాత ఎవరు గవర్నర్ గా వెళ్ళాలి, ఎవరు కేంద్ర మంత్రికి ఒకవేళ అవకాశం ఇస్తే ఎవరిని ఇక్కడి నుంచి పంపించాలా, పార్టీకి విధేయులు ఉన్నటువంటి వారు వారిని ఎవరిని ఎంపిక చేయాలా దానిపైన ఆ తర్వాత జరుగుతోంది. యుద్ధ ప్రాతిపదికన కూడా కొన్ని రాష్ట్రాలకు ఈ గవర్నర్ పదవితో పాటుగా మంత్రి పదవులు ఇస్తామని ఇప్పటికే నరేంద్ర మోడీ చెప్పారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఆ పనిలో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. 1-2 రోజుల్లో దీన్ని కసరత్తు చేసినా కూడా అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా వచ్చేటువంటి 6 రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణ కావచ్చు, అదేవిధంగా గవర్నర్ పదవిలు కూడా అవకాశం కల్పించినటువంటి ప్రాధాన్యత కల్పిస్తోంది బీజేపీ అధిష్టానం. పూర్తిగా ఒక మిత్రపక్షాలకు ఒక ఇండికేషన్ క్లియర్ కట్ గా భాగస్వామ్యంలో ఉన్న వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగదు అని చెప్పేసి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి చెబుతున్నట్టే. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఏపీ కీలకంగా మారిందని చెప్పవచ్చు. లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇక్కడ నుంచి ఎంపీల మద్దతుతోనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అక్కడ విజయం సాధించడము కేంద్ర ప్రభుత్వం కొనసాగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మిత్రపక్షాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కావచ్చు పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చించి కూడా ఇటు ఏదైతే మంత్రి అభ్యర్థిని అదేవిధంగా గవర్నర్ గా ఎవరిని పంపాలన్న దానిపైన కూడా సమాలోచనలు చేసుకుంటున్నారు. అయితే ప్రతిదేశకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఏపీకి ఆశాజనకంగా ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు, మరొక మంత్రి పదవి రాబోతోంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక గవర్నర్ పదవి కూడా రాబోతోంది. కాబట్టి ఎవరికి వారు లాబింగ్లు ఇప్పటికే మొదలు పెట్టారు. మా పేర్లు పరిశీలించాలని చెప్పేసి కూడా మేము పార్టీకి నమ్ముకొని ఉన్నాం, మా పేర్లు పరిశీలించాలని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది కూడా ప్రయత్నాలు చేస్తారు. చూడాలి మరి ఎవరి ప్రయత్నం ఫలిస్తుంది, చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేసి పైకి పంపిస్తారనేది మాత్రం చాలా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి మరో కీలక పదవి దక్కేటువంటి అవకాశాలు అయితే చాలా చర్చ సాగుతుంది. ప్రధానంగా ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి మరో గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చినట్లుగా జోరుగా చర్చ సాగుతుంది. వచ్చే ఏడాది మరో 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులు, ఒకటి కేబినెట్ హోదాలో, ఒకటి సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరికి అవకాశం కల్పించబోతున్నారు అనేటువంటి చర్చ ఓవైపు సాగుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు ఎవరిని గవర్నర్ గా ఎంపిక చేస్తారు, కేంద్రానికి ప్రతి ముఖ్యంగా బీజేపీకి చెబుతారు అనేది, మరి ముఖ్యంగా బీజేపీ ఎవరిని గవర్నర్ గా నియమించబోతుంది అనే చర్చ మాత్రం తాజాగా జోరుగా సాగుతుంది. ప్రధానంగా బీసీ ఎస్సీ సామాజిక వర్గాల నుంచి 2వ గవర్నర్ పదవి దక్కేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రధానంగా చర్చ సాగుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేత అయినటువంటి యనమల రామకృష్ణుడి పేరు మాత్రం ప్రచారం సాగుతుంది. ఆయన గతంలో రాజ్యసభ లేదా గవర్నర్ గా నియమించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం అప్పట్లో సాగినటువంటి వాదన.
తాజాగా ఆయన రాజ్యసభకు పంపనటువంటి నేపథ్యంలో గవర్నర్ గా ఆయన నియమిస్తారా అనే చర్చ సాగుతుంది. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వర్ల రామయ్య పేరు కూడా పరిశీలనలో కనబడుతుంది. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేరు కూడా తాజాగా గవర్నర్ గిరి కోసం ఆయన పేరు కూడా పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. చూడాలి మొత్తం మీద కేంద్ర కేబినెట్ లో చేరేదెవరు, గవర్నర్ కోటాలో లోక్ భవన్ కు వెళ్లేదెవరు అనే చర్చ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.